వితౌట్ మైక్ తోని సాగుతున్నటువంటి భారీ బహిరంగ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మైక్ ఏదా పెట్టిరా? ఓకే, వేదిక మీద ఉన్నటువంటి ఛార్జింగ్ అయితలేదా? ఛార్జింగ్ అయితలేదా? పో ఇడిచిపెట్టరు, ఏం కాదు. దుశ్శల సత్యనారాయణ అని ఒక ఆయన ఉన్నాడు, చాలా పెద్ద మనిషి, చాలా చాలా గొప్ప నాయకుడు, మంచి ఉద్యమకారుడు. దుశ్శల సత్యనారాయణ పేరు విన్నారా ఎప్పుడన్నా? దుశ్శల సత్యనారాయణ పేరు వినలే? అయితే దుశ్శల సత్యనారాయణ ఒక ఉద్యమం చేస్తాడు. ఏంది? జల సాధన అనేటువంటి ఉద్యమం చేస్తాడు. నల్గొండ జిల్లా జల సాధన అనేటువంటి ఉద్యమం చేస్తే ప్రజలందరినీ పోగేస్తాడు, ఒక దగ్గరికి తెస్తాడు. తెచ్చిన తర్వాత మరి ఈ ఉద్యమం చేద్దాం కానీ ఉద్యమానికి అధ్యక్షుడు ఎవరు ఉండాలని చెప్పి చర్చ అయింది. చర్చ అయితే అందరు కలిసి ఓ అధ్యక్షుని ఎన్నుకున్నారు. ఎవరిని? యాప చెట్టును అధ్యక్షుని ఎన్నుకున్నారు వాళ్ళు. మీరు చూడండి, ఆయన రాసిన జలసాధన అనే పుస్తకంలో ఉంటుంది ఇదంతా. యాప చెట్టును అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇంకా వచ్చిన వాళ్ళ గౌరవనీయులైన యాప చెట్టు గారికి అని సభ ప్రారంభమయ్యేది. ఏడ పోయినా కానీ యాప చెట్టు కింద మీటింగ్ పెట్టుకునేది. ఇప్పుడు మనకు తువ్వ చెట్టు వచ్చింది. యాప చెట్టుతోటి నీటి ఉద్యమాన్ని చేసి నీళ్ళని సాధించారు. తుమ్మ చెట్టుతోటి మనం ఏం సాధించవచ్చో మనకు అర్థం చేసుకోరు. ఇలా నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు, మా అందరి ఆదర్శ ఉద్యమ నాయకుడు, బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నిర్మాత గౌరవనీయులు పెద్దలు సమ్మన్న గారికి, అలాగే నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, నా తోబుట్టుతో సమానమైనటువంటి మా అక్క వనజ గారు. వనజక్క గారు మీకు తెలుసు కదా, వనజక్క ఎవరో? అదే అంటున్నా ఇక్కడ చాలా పరిచయం ఉంటుంది రేపు మహేశ్వరం. అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఈ డిపో గౌరవ అధ్యక్షులుగా నూతనంగా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి సోదరుడు ఇంద్రకంటి రాకేష్ గౌడ్ గారు, అలాగే ఆంజనేయులు గౌడ్ గారు, మా అందరికీ మౌత్ పీస్ లాంటి నాయకుడు సంపత్ ముదిరాజు గారు, నరేందర్ గారు, ఇక మా హరికిషన్ అన్నకు, అలాగే గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ బాధ్యతల్ని భుజానికి ఎత్తుకొని ఆర్టీసీ కార్మికుల పక్షాన ఆర్టీసీ కార్మికులను గెలిపించడం కోసం తిరుగుతున్నటువంటి నా సోదరుడు టీవీఆర్ గారికి, అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్మిక విభాగం అధ్యక్షులైనటువంటి మా సీనన్న గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మా నర్సయ్య గౌడ్ గారికి, అలాగే మా ప్రవీణ్ గారికి, మా చెల్లె శాలిని గారికి, ఆ తర్వాత సౌభాగ్య గారికి, వీళ్ళందరికీ కూడా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వాళ్ళందరికీ, మా సల్మాన్కి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మా హైదరాబాద్కు మా అన్న బహుజన్ వర్కర్స్ యూనియన్ నిర్మాత, ఒకసారి లేవు, సురేష్ అన్నకు, అలాగే మా జల్పల్లి ఆత్మ బంధువులు, మహేశ్వరం నియోజకవర్గ ఫ్యూచర్ పోరాట యోధులు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. గౌస్ బాయ్కి అందరికి కూడా. ఇంకా అలాగే ఇవాళ బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్లో
సభ్యులుగా కుటుంబ సభ్యులుగా తుమ్మ చెట్టు కిందికి వచ్చినటువంటి వెంకటేష్ గారు, కుమార్ గౌడ్ గారు, నరసింహ గారు, నారాయణ గారు, మల్లేష్ గారు, కృష్ణ గారు, వెంకటేష్ గారు, నరేందర్ గారు, ఆనంద్ గారు, జయేందర్ గౌడ్ గారు, సీను గారు, కుమార్ గారు, వెంకటేష్ గారు, అలాగే కృష్ణయ్య గారు, నాగేశ్వర్ గౌడ్ గారు, సివై గౌడ్ గారు, టిఆర్ ప్రసాద్ గారు, సైదుల్ గారు, లక్ష్మయ్య గారు, విఎస్ గౌడ్ గారు, డి రమేష్ గారు, కె కుమార్ గారు, డిఆర్ మహేష్ గారు, భూపాల్ గారు, నిరంజన్ గారు, సుభద్ర గారు, సుభద్ర అంటే మీరేనా? ఓకే, సుభద్ర గారు, గణేష్ గారు, శ్రీశైలం యాదయ్య గారు, అలాగే విధులు ముగించుకొని ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు, విధులలో ఎక్కినటువంటి ఓన్లీ బీసీలకు నమస్కారం. మా అన్న చెప్తా ఉన్నాడు, హరికిషన్ అన్న, మనకి ఎవ్వలతోటి పంచాది లేదు, నాకు బరాబరి ఉంది పంచాది, నాకు రెడ్లతోని వెలమలతోని పంచాది, ఇంకోటి ఏం లేదు ఇక ఈ విషయంలో, ఇంకోటి లేదు ఇక. మరి ఏంది బీసీ ఎంప్లాయీస్ అంటే? బీసీ అంటే ఇదివరకు బ్యాక్వర్డ్ క్లాసెస్, ఇప్పుడు అది బిగ్ క్లాస్. ఈ బిగ్ క్లాస్లో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, ఇతర వెనుకబడిన కులాలన్నిటి పెద్ద సమాహారమే ఈ బొకేనే బీసీ. ఇక ప్రధానంగా ఇవాళ ఏర్పడ్డటువంటి బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్స్ అసోసియేషన్ కమిటీకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వాళ్ళందరికీ కూడా నాయకుడిగా ముందుకు వచ్చినటువంటి సోదరుడు రాకేష్ గౌడ్, మరి అన్న చెప్పా శ్రీకృష్ణుడు అర్జున్ లేక శ్రీకృష్ణుడు ఎవరో అర్జున్ ఎవరో చెప్పలే, అది చెప్పాను కానీ ఈ చెప్పిండు కానీ అది చెప్పకపోయా. రైట్, ఏదేమైనా అవసరం వచ్చినప్పుడు అర్జునుడు కావాలి, అవసరం వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు కావాలి, అదే యుద్ధం. భగవద్గీత అంతా ఇలా చుట్టే తిరిగిందిగా, మహేశ్వరం డిపో కూడా ఇలా చుట్టే తిరుగుతుంది రేపు పొద్దుగాల. ఇక చాలామంది ఆర్టీసీ కార్మికుల విషయంలో చాలా రోజుల నుంచి దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. ఆర్టీసీ కార్మికుల సమస్యలు, చుట్టం ఇంటికి ఎప్పుడు వస్తాడంటే సంపద జమ అయినాక వస్తాడు, పచ్చగా ఉన్నప్పుడు వస్తాడు చుట్టం. ఎక్కడిదక్కడ బోళ్ళు కొట్లాడే టైంకి ఏ చుట్టం రాడు కదా, కరెక్ట్గా బోళ్ళు కొట్లాడే టైంకి మేము వచ్చినాం. ఆర్టీసీలో బోళ్ళు కొట్లాడే టైంకి మేము వచ్చినాం. ఇగో వీళ్ళు ఒరిజినల్ చుట్టాం అన్నట్టు. ఇక్కడ ఆర్టీసీలో అనేకమైనటువంటి యూనియన్లు గీనియన్లు ఉండే, రాను రాను రాజుగుర్రం కంచెరగాడిదైనట్టుగా వీళ్ళ నాయకత్వంలో, గతంలో ఉన్నటువంటి వాళ్ళ నాయకత్వంలో ఆర్టీసీ కష్టాలు ఓకపోగా అసలు ఆర్టీసీయే కష్టం అనే పదానికి పర్యాయ పదమైంది. నువ్వు మనిషివా ఆర్టీసీ రానే కాడికి వచ్చింది. అంటే ఆడికి తెచ్చిరు వీళ్ళందరూ కలిసి. మరి ఎట్లా ఆర్టీసీ బతకాలి? ఆర్టీసీ బతకాలంటే యూనియన్ ఎలక్షన్లతో బతుందా? ఆర్టీసీ బతకాలంటే అడుక్కుంటే అవుతుందా? కాదే. ఆర్టీసీ బతకాలంటే ఐక్యతతో సాధించుకోవస్తుంది. ఐక్యత మాత్రమే సాధ్యపడుతుంది. ఇవాళ నిజంగా ఆ టెంట్లో కూడా ఇంత బాగుండకపో మీటింగ్, ఎంత చల్లగా ఉందా ఆ మీటింగ్, అది చాలా అద్భుతంగా పెట్టినావు రాకేష్. చాలా ఇదైతే ఏడ మీటింగ్ పెట్టినా చెట్టు కిందనే పెట్టురు, ఏడ పెట్టినా ఉంటే తుమ్మ చెట్టు కింద పెట్టురు. వీలైతే దేనికి? చెట్టు కింద మీటింగ్ అంటే ఎంత అద్భుతమైన మీటింగో తెలుసా? ఎవరితో అవుతుంది ఇది? యాప చెట్టు ఉంటుంది మా ఇంటి ముందు. అన్న వస్తాడుగా బస్సు తీసుకొని అప్పుడప్పుడు. ఏడ మీటింగ్ పెట్టినా చెట్టు కిందనే పెట్టురు. ఆడ పెట్టి కూడా బదనాం ఎందుకు మనకు? టెంటు దండుగా, అన్ని దండుగా. ఇక్కడ ఉన్నంతలా పెట్టుర్రి, మంచిగా ఉంది చెట్టు కింద పెట్టినటువంటిది మీటింగ్. ఇక ప్రధానంగా ఆర్టీసీలో ఉన్నటువంటి ఒకే ఒక చర్చ రిమూవల్ చర్చ. మనం ఏమంటున్నాం? ఈ రిమూవల్ ఏందివా? ఇది లోకం లేడలేని రిమూవల్, గిన్నె ఎక్కడిది? ఎందుకు పెట్టిరి రిమూవల్? రిమూవల్ అంటే
మిమ్మల్ని భయపెట్టేటువంటి ఓ అస్త్రం అదే కదా. రిమూవల్ అంటే ఆర్టీసీలో ఉన్న ఉద్యోగస్తులను భయపెట్టడానికి పెట్టినటువంటి అస్త్రం అది. మిగతా వాళ్ళ సంగతి ఏమో కానీ ఆర్టీసీ విషయంలో మనము రిమూవల్ ఎత్తేయాలని చెప్తా ఉన్నాం కదా. రిమూవల్ ఎత్తేయాలని చెప్తూనే అయిపోలే, ఎత్తేస్తావా రిమూవ్ అవుతావా? రిమూవ్ అనే పదాన్ని ఆర్టీసీలోంచి ఎత్తేస్తావా, లేదు అంటే సర్కార్ నుంచి రిమూవ్ అవుతావా? ఇది కావాలా డిమాండ్. నువ్వు మాకు ఎత్తేసేదేందా? నువ్వు మాకు ఎత్తేసేదేంది? నువ్వు దించేదేంది? ఎత్తుకునేది ఏముంది? మేమే నిన్ను రిమూవ్ చేసే శక్తి ఉన్నటువంటి వాళ్ళం కదా. మరి కాబట్టి ఉద్యోగస్తులను బెదిరించుకుంటూ పోతాం. ఏ చిన్న సమస్య వచ్చినా మా అధికారుల చుట్టూ తిరగాలి, మీరంతా మా కింద బానిసల్లాగా బడి ఉండాలి అనేటువంటి ధోరణితోటి ఇలా యాజమాన్యం చూస్తూ ఉంది. ఇప్పుడు యాజమాన్యము ఒక విషయం ఏంటంటే, అడవిలా కట్టెలు కొట్టేందుకు పోయారు చాలామంది. కట్టెలు కొట్టేందుకు పోతే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అంతా కట్టెలు కొట్టేందుకు పోతే ఆడున్నటువంటి ఆ రెడ్డోళ్ళు ఏమన్నారట అంటే, ఇది మా భూమిరా భయ్, మా భూమిలో మీరెట్లా కొడతారా కట్టెలు అని అన్నారట. అలాగే మన వాళ్ళంతా ఏమన్నారంటే, మీకు ఎట్లొచ్చింది ఈ భూమి అని అన్నారట. ఎట్లొచ్చింది? యుద్ధం చేసి సాధించుకున్నామంటే మరి మేము ఇప్పుడు యుద్ధానికి తయారున్నామని అన్నారు. బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్తో పాటు తీన్మార్ మల్లన్న కూడా ఇప్పుడు యుద్ధానికి రెడీగా ఉన్నాడు. ఎవడొస్తాడో రారి, మేము యుద్ధానికి రెడీగా ఉన్నాం. అవతల వాళ్ళు ఎవరెవరు ఉంటారో మీరు ఎన్నుకొని రాపోరి. పంచాయత్ చెప్తే నలుగురిని కోరుకుంటారుగా. మా వాళ్ళు మా కాడు ఉన్నారు, మీ వాళ్ళు ఎవరో చూపిరి, మేం చేస్తాం ఆ పోరాటం. ఇట చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులందరూ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డిపోలలో ఆర్టీసీ కార్మిక బీసీ సోదరులందరూ ఒక్కసారి ఆరన్ కొడితేనే గుండె అయిపోతుంది సర్కార్కు. ఒక్కటేసారి ఆరన్ కొడితే, కై అని కొడితే కథం అయిపోతారు. మరి గంత పెద్ద బిగ్ క్లాస్ అయినటువంటి బీసీలను బెదిరించుకుంటూ బీసీ ఉద్యోగస్తులకు సౌకర్యాలు ఇవ్వకుండా, ప్రమోషన్లు ఇవ్వకుండా, మీ ఇష్టం వచ్చినట్టుగా మేము ఆట ఆడతాం, బీసీలు పడి ఉండండి అంటే పడి ఉండడానికి రాలే. ఇక్కడికి బీసీ అసోసియేషన్ పండబెట్టడానికి వచ్చింది. ఈ మహేశ్వరం డిపోలో ఇలా ఇంతమంది బీసీ ఉద్యోగస్తులమంతా ఒక్క తాటి మీదకి వచ్చి మన ఐక్యతను సాటుకుంటా ఉన్నాం కదా. ఇది మహేశ్వరంతో స్టార్ట్ అయ్యి మహేశ్వరంతో ఎండ్ అయ్యేది కాదు. ఇది ఇప్పటికే రాష్ట్రం అంతా అంటుకుంది. ఏడికి పోయినా ఇదే చర్చ. ఇలా సోదరుడు రాకేష్ సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేస్తా అంటే ఏమైందో చెప్పిండుగా. ఇంక ఇదే కాదు, చాలా చోట్ల నామినేషన్ వేస్తానికి కూడా భయపడ్డారు వాళ్ళు. నామినేషన్ వేస్తానికి ఇదివరకు జనరల్ సీట్ జనరల్ అంటే మాది అని ఉరికొచ్చేదిగా. ఇప్పుడు మాది కాదు కదా, నామినేషన్ వేస్తానికే భయపడుతున్నారు. ఇప్పుడు ఈ బీసీలు అంత ఒకటే ఎందుకు వచ్చిన బాధ అనేటువంటి పరిస్థితి. ఇవాళ రేపు పొద్దుగాల ఈ మహేశ్వరం మనదే, మహేశ్వరంలో బీసీ జెండా ఎగురుతుంది, బీసీ బిడ్డ ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అవుతాడు. ఇది తథ్యం. అలాగే ఈ మహేశ్వరం డిపో ఏదైతే ఉందో, ఈ డిపోలో పనిచేస్తున్నటువంటి మా బీసీ కార్మికుల మీద ఏమైనా ఒత్తిడి కానీ, హింస కానీ, ఏమైనా కథలు పడ్డారంటే రాకేష్ ఉంటాడు. రాకేష్ అందుబాటులో లేకపోతే నేనే ఊరుకొస్తా డైరెక్ట్గా. సో కాబట్టి అధికారులకు కూడా చెప్తా ఉన్నా, గాడ నువ్వు మీటింగ్ పెట్టియకపోతే ఏమవుతుంది? అల్లట పీసు అయ్యేది ఏముందా? గాడ మీటింగ్ పెట్టియకపోతే తుమ్మ చెట్ట. మనం ఇప్పుడు తుమ్మ చెట్టును ముట్టుకుంటే ముళ్ళు గుస్తాయి. తుమ్మ చెట్టును పట్టుకుంటే మీకే పరిశాను.
అటో ఇటో యాప చెట్టుతో ఏగొచ్చు కానీ తుమ్మ చెట్టుతో కష్టమవుతుంది చూడ్రి. అందుకోసమే ఈ బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ మహేశ్వరం డిపోలో ఘనంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి మన బీసీ బిడ్డలందరికీ కూడా చెప్తా ఉన్నా, మనం పెద్దవాళ్ళం, మనది బిగ్ క్లాస్. మరి మన బీసీలము మన కోసమే కాదు, మన సోదర కులాలు కూడా ఉన్నాయి ఎస్సీ ఎస్టీలు, వాళ్ళకి ఆపత వచ్చినా మనం నిలబడాలి. కాబట్టి పెద్దన్న పాత్రలో మనం కలిసి మన ఆర్టీసీని మనం రక్షించుకొని మన ఆర్టీసీని మనం నిలుపుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇంకా అలాగే మీ అందరికీ తెలుసు, నిన్న రిటైర్డ్ అయినటువంటి కార్మికులకు బెనిఫిట్స్ ఇవ్వకుండా ఎంత అన్యాయంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందో మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ వాళ్ళ భత్యాలు వాళ్ళకి ఇవ్వమంటే అవి ఇవ్వకుండా పెన్షన్లు తగ్గిస్తూ ఇస్తూ ఇవాళ కార్మికుని నోట్లో మట్టి కొడతా ఉన్నారు. నేను నిన్ననే ప్రభుత్వానికి హెచ్చరిక చేసిన, వారం రోజులల్లా రిటైర్డ్ కార్మికుల బెనిఫిట్స్ ఇవ్వకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పిన. ఆ విధంగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇక్కడ ఈ డిపోలో, ఇక్కడి ప్రాంతంలో ఏ బీసీ కార్మికునికి అన్యాయం జరిగినా వెంటనే నాకు చెప్తారు, నేను చట్టసభలో కూడా కొట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. మీ మీద ఈగ వాలినా అది మా మీద వాలినట్టు అనేటువంటి విషయాన్ని చెప్తూ, ఇంకొక విషయం, ఇప్పుడు మనం పెట్టుకున్నట్టుగా పాపం ఆ రెడ్డి వాళ్ళు వెలుమోళ్ళు ఈ రెడ్డి ఎంప్లాయీస్ యూనియన్ అని పెడితే ఈ ఒక్క కొమ్మ కింది కూడా సరిపోరు, మళ్ళీ వాళ్ళు కొద్దిమంది ఉంటారు కాబట్టి మనం చాలామంది ఉంటాం. ఈ మీటింగ్ తర్వాత మీతో మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు, మిమ్మల్ని కలుస్తానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇదివరకు ఎట్లుండే అంటే ఏమైనా పంచాయతీ పెట్టొస్తుందా వీళ్ళకి అని చూసేవాళ్ళు. మేము మొండోళంగా, అరే నన్ను తిట్టినా బీసోడే తిట్టాలరా, ఓసోడు తిడితే నేను ఊకోని రా అని చెప్పిన. తిట్టినా బీసోడే తిట్టాలి, కొట్టినా బీసోడే కొట్టాలరా, మమ్మల్ని కొట్టుకున్నా మేమే, పొలగొట్టుకున్నా మేమే అని చెప్పిన. ఆఖరి కొట్టుకునే కాడ కూడా మేమే, మీకు ఆ ఛాన్స్ కూడా ఇయ్యం. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. ఒక్కటైతే నిజమే, అట్లెట్లయితుంది ఇట్లా మళ్ళా జనం ఉన్నా అదే వాళ్ళకన్నా ఇప్పుడు చచ్చిపోయి మళ్ళీ పుట్టోళ్ళు ఎవరన్నా ఉన్నారా? పోయే జన్మోళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇడ పోనీ లేరుగా అన్న. ఎట్లయినా చచ్చిపోతామే, నువ్వు భయపడ్డా సాగు తప్పది, ఏం చేసినా సాగు తప్పది. అందుకే ధైర్యంగా ఉండు. ఇవాళ మహేశ్వరం డిపో ఈ రోజు నుంచి ఒక ఆదర్శవంతమైన బీసీ యూనియన్ డిపోగా ఇది ఉండి తీరుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని చెట్టు కింద నిర్వహించి తుమ్మ చెట్టు నీడ కింద జరుగుతున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమానికి మనమందరం కూడా సాక్షులం. రేపు పొద్దుగాల మరో డిపోలో కూడా ఏది ఏర్పాటు చేసినా ఇంత చక్కటి వాతావరణంలోనే ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టి మనకు టెంట్లతో పని లేదు, పర్మిషన్లతో పని లేదు, షెడ్ కింద కూర్చుంటే అయిపోయా. గతంలో ఒకసారి నేను పాదయాత్ర చేస్తున్న సమయంలో ఒక ఆయన పోలీస్ ఆయన వచ్చి అందరం కలిసిపోతే ఏడికి పోతురు అని అన్నాడు. ఏడికి పోతురు, పాదయాత్రకు పర్మిషన్ లేదు సార్ అని అన్నాడు. బస్ కిరాయి పైసలు లేక నడిచిపోతుంటే పాదయాత్ర అని ఎవరు చెప్పిండ్రు అని అన్నాడు. ఏం చేస్తాడు అప్పుడు? ఇక ఏం చేస్తాడు అంటున్నా, మనది అంతే, మన ఉపాయం మనదే. దాని టైం వచ్చినప్పుడు అది కబ్జా పెట్టుకుంటాం, కానీ అప్పటిదాకా అయితే ఉంటాంగా. కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండండి సోదరులారా, ఆర్టీసీ కార్మికులారా. మీ సోదరుడు తీన్మార్ మల్లన్న ఉన్నాడు.
2028 నాటికి రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని, బీసీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఆర్టీసీ కార్మికులను అందులో భాగస్వాములను చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు. గౌరవ అధ్యక్షులు రాకేష్ గౌడ్ గారు. ఆగాగురే, ఒక్క నిమిషం పని ఉంది, మళ్ళా ఒక్కటే నిమిషం మీతోటే పని ఉంది. నాకే మీతోటి పని ఉంది. ఓకే, ఇవా గ్రౌండ్ లా ఇట్లా వరుసగా నిలబెట్టరు అందరు. గ్రౌండ్ లో బెటా, గ్రౌండ్ ఇద్దాం. గ్రౌండ్ లో వారి